మూవీ చేయటం, సెన్సార్ ఒకటి కంప్లీట్ చేసుకోవటం, ఏ సర్టిఫికేట్ వచ్చినట్లుంది. ఇదంతా ఒక ఎత్తు. ఓకే. ప్రమోషన్స్ వచ్చే వరకు ఒక 2 వీడియోస్ పెట్టావు ఎఫ్బీలో. మీడియా నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, మీడియాకి సంబంధించి నన్ను ఇట్లా చేశారు లాస్ట్ టైము, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేసావు అందరినీ కలిపి? లేదు అక్కడ అన్న కొంతమంది తప్ప అని మాట 2-3 సార్లు వాడాను. లేదు లేదు లేదు, వినలేదు. నా దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళు వర్స్ట్ థమ్స్ పెట్టి చేస్తున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగిన వాళ్ళు పెద్ద ఛానల్స్ ఏమో అసలు కంప్లీట్ గా అమౌంట్ అడిగి నన్ను కావాలని తొక్కేయాలని చూస్తున్నారు అనేది వాడావు కదా. నిజమే. అవి నువ్వు పేర్లు చెప్పాల్సిందిగా, మెన్షన్ చేయాలి. కొంతమంది అంటున్నాం కదా, చెప్పలేవు, బయట పెట్టలేవు. పెట్టలే అంటే ఎందుకు ఊరికే వాళ్ళని అనడం ఎందుకు? ఐప్యాక్ లేక ప్యాక్లు అడుగుతున్నారు ఏంది? ఇప్పుడు చాలా మంది మీడియా అమౌంట్స్ అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు మిమ్మల్ని? 5 లక్షలు ఇచ్చే ఫుల్ ప్రమోట్ చేస్తారంట. ఏం చేస్తారు వాళ్ళ మొగాలు చేస్తారు, ఏం చేస్తారు? 4-3 వ్యూస్ పోతాయి వాళ్ళవి అందరివి అంటుంటారు. అదెంత మాటలు కాదు, కరెక్ట్ కాదు. నేనేమన్నా అంటే ఇప్పుడు సినిమా మీడియాలో పనిచేసే సగానికి సగం మంది సినిమా మీద మక్కువతోనే వస్తారు, కుదరక మీడియాలోకి వెళ్తారు. కొంతమంది సగానికి సగం కెమెరామ్యాన్లు అయితేనే, జర్నలిస్టులు అయితే రకరకాల అవతారాలు ఎత్తుతారు. సో సినిమా వాడికి కష్టం తెలుసు. నాకు అప్పుడు కళ్యాణి గారి విషయం జరిగినప్పుడు నేను ఇట్లుంటే సరన్ వచ్చి 50 కెమెరాలు నా ముందు పెట్టారు, చేతులు కట్టుకొని అన్నీ చెప్పా. వైరల్ అయిపోయాయి, పిచ్చిగా డబ్బులు వచ్చాయి, అందరికీ వచ్చాయి డబ్బులు. అంటే అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు అడుగుతుంటే ఆ పొద్దు వచ్చి కెమెరా అడుగుతాను గౌరవంగా స్టూడియోకి వచ్చి నా పెట్రోల్ పెట్టుకుని నేను వచ్చి డబ్బులు ఇంటర్వ్యూలు ఇచ్చాను, వ్యూస్ వచ్చాను. 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వ్యూస్ పోయాయి. ఆ కాలంలో లక్షకి 2 ఏళ్ల క్రితం 7-8 వేలు రెవెన్యూ ఉండే. 50,000, 60,000, 70,000 లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు నా సినిమా అవకాశము వాళ్ళ ఛానల్లో ఆల్రెడీ నా ఆడియన్స్ ఉన్నారు, నేను వీడియోల వల్ల కొంతమంది వచ్చింటారు. అలాంటప్పుడు నాకు అవకాశం ఉంది, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, ఒక ఇంటర్వ్యూ పెట్టండి అంటే అన్ని కమర్షియల్గా ప్యాకేజ్ ఇవ్వంటే దాన్ని ఒక మాట బాధేసి చెప్పా. నిన్న తప్పేముంది? నా బాధ నా ఆడియన్స్కి చెప్పుకున్నా, దాన్ని మీరు వచ్చి అడుగుతున్నారు. కొంతమంది అని చెప్పాను. అన్ని మీడియాస్ అయితే అలా లేవు కదా. ఇప్పుడు జెన్యూన్ గా నువ్వు మన ఆఫీస్ నెంబర్ కి అనేది కాంటాక్ట్ అవ్వటం జరిగింది. అక్కడ నుంచి నేను లీడ్ తీసుకొని నేనే కాల్ చేశాను. అవునవును కదా. మీ వాళ్ళు అడగలేదు, మీరు బాగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా మాట్లాడారు, గొప్ప వాళ్ళు, మనకి వాళ్ళు గొప్ప వాళ్ళు. నేను ఇది ఒక్కటే అనట్లేదు, ఇంకా ఉన్నాయి. ఆ హ్యూమానిటీ ఎక్కడ పోయింది అంటున్నా. ఆ హ్యూమానిటీ రిమైనింగ్ పీపుల్ కి ఎక్కడ పోయింది? వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఎన్నో పిచ్చి వీడియోలు చేస్తారు, 2-3 వ్యూస్ కూడా రావు. నేనేదో చేస్తున్నా, కష్టపడుతున్నా. చిట్టిబాబు గారు ఇప్పుడు నిన్ను 5 lakhs అడిగిన వాళ్ళు ఎవరు అనేది చెప్పలేవా నువ్వు? బయటికి తీయలేదు ఎందుకు? వాళ్ళ పేర్లు ఎందుకు? ఛానల్ పేర్లు చెప్పడం వల్ల అలా చేస్తారని కాదు. ఎవడు నన్ను ఏమి పీకలేడు, ఇది కూడా పీకలేడు. కారణం ఏంటంటే నాకు నా స్టైలు, నా వర్స్టాలిటీ, నా విధానం నచ్చిన వాళ్ళు నాకు 25 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు చాలు. అండ్ నేను చాలా జెన్యూన్ గానే ఉన్నా. నా మాట తీరు కటువుగా ఎందుకు ఉందంటే నేను పెరిగిన విధానం అది. అండ్ తప్పు మాట్లాడినంత వరకు స్ట్రాంగ్ గా మాట్లాడతా. మాది రాయలసీమ మేడం. వీళ్ళందరి దగ్గర మెతగ్గా ఉంటే నన్ను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే మాట్లాడనీయకుండా ఏదో మాట అనేయడం అట్లా చేస్తున్నారు. అందుకు నేనే ముందు మాట్లాడతానని నేను ఎక్కువగా ఇట్లా మాట్లాడుతున్నా. అదర్వైజ్ నేను చాలా సౌమ్యుని, చాలా సింపుల్ అండ్ చాలా డెలికేట్ నా మనసు కూడా. వాళ్ళు నన్ను అలా తయారు చేశారు. ఫస్ట్ డైరెక్టర్ అవుదామని వచ్చి హైదరాబాద్ సొసైటీ నన్ను హీరో చేసింది. ఏ జాబ్ చేశారు? బ్యాచులర్స్ ఇన్ ఫార్మసీ, మెట్రో ఫార్మస్యూటికల్స్ హైదరాబాద్, బాలనగర్ సైడ్ అక్కడ ఉంటుంది. అక్కడ చేశాను, ఒక 6 నెలలు చేశాను. ఐ హ్యావ్ సమ్ సేవింగ్స్ అండ్ ఆల్. తర్వాత యాక్టర్ వాళ్ళని హైదరాబాద్ వచ్చాను. యాక్టర్ వాళ్ళంటే కమర్షియల్ మీడియం, మన మీద మార్కెట్ ఉంటే మనకు డబ్బులు పెడతారు, లేకపోతే పెట్టరు, మనకు అవకాశం ఇస్తారు. సో మార్కెట్ ఉన్నా అంటే ముందు ఫేమ్ అయి ఉండాలి. మనకు మార్కెట్ అంటే 4 టికెట్లు దిగాలంటే ముందు మనం ఫేమ్ అయితే మనకు అవకాశం ఇస్తారు. హీరో పక్కనో హీరోనో ఏదో ఒకటి. నాకు అర్థమైన తర్వాత ఏదో ఒకటి సాధించాలరా, యూట్యూబ్ అనేది ఒకటి ఉంది, ఈ కాలంలో కూడా అడుక్కునేది ఏంది అని పని చేసి నేను కష్టపడి యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేసి అవి చేసి కింద మీద పడి వస్తే ఆ కరాటి కళ్యాణ్ గారు వచ్చి నన్ను చేశారు. అదంతా తెలిసింది అందరికి. అదైపోతానే ఆ డబ్బులు కూడా పెట్టి రూపాయి కూడా ఇప్పుడు మంచి లారీ చాప్టర్, మంచి కుటుంబ కథా చిత్రం. ఓన్లీ యూట్యూబ్ పైన వచ్చిన రెవెన్యూతో నా సేవింగ్స్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో కూడా డబ్బులు వస్తాయి, యూట్యూబ్ లో కూడా డబ్బులు వస్తాయి. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో 1 crore దాకా వచ్చాయి, 1 crore 130 దాకా వచ్చాయి ఆల్మోస్ట్. ఎన్ని ఇయర్స్ లో? ఇవి 4 ఏళ్లలో మేడం. చాలా తక్కువ అది. 4 ఏళ్లలో నేను పెద్దగా చెప్తున్నా కానీ చాలా తక్కువ అది. కొంతమందికి ఒక నెలలో 34 లక్షలు వచ్చాయని పెడుతుంటారు, కొంతమంది చూసింటారు. నాకు వచ్చింది చాలా తక్కువ. నేను పడిన కష్టం చాలా కష్టపడ్డా. ఎట్లా ఏమైనా యాప్స్ ప్రమోట్ చేయటం కానీ? అవేం లేదు. నేను స్టార్టింగ్ లో 2020లో నా ఛానల్ స్టార్ట్ అయింది. అప్పుడు ఒక 3-4 యూట్యూబ్ ఇవి బెట్టింగ్ నేను ప్రమోట్ చేశాను. చాలా చిన్నవి, 2,000, 3,000 అవి చేసిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, గోవాలో కేసినోలో ఉంటాడు. అబ్బాయి కూడా నా వల్ల ఇన్వెస్ట్ అయ్యి 200 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఉదాహరణ ఆడు ఫోన్ చేసి చెప్పాను నాకు. ఇంకోటి ఏంటంటే నేను బెట్టింగ్ చేసేటప్పుడు చివరిలో ఏమని చెప్తానంటే, ఇది నేను కేవలం డబ్బుల కోసం చేస్తానా, మీరు చేయొద్దండి అని చెప్తా. ఆ వీడియో నాకు ఇచ్చేది హిందీ ఏజెంట్స్ 4 యాప్స్ హిందీ, వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు అడిగినా ఏం చేస్తున్నా అంటే బాగా ఆడండి అని చెప్తున్నా అంట.
సో అలా అనమాట. నాకు ఇదంతా ఎందుకు అర్థమైందంటే ఇంకా నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత అర్థమైందరే సబ్స్క్రైబర్లు నేను లాంగ్విటీ ఆలోచిస్తాను మేడం. లాంగ్విటీ అంటే లైఫ్ లాంగ్ ఉండాలి కానీ తొందరపడి ఓవర్ నైట్ అవ్వాలని నాకైతే లేదు. ఓకే. ఉదాహరణ ఆ ఆలోచన తీరు మనిషిని. సో అందుకు సబ్స్క్రైబర్లు ఇంపార్టెంట్. నా సబ్స్క్రైబర్లు అంతా ఎక్కువ రైతులు ఉంటారు. రైతులు పల్లెటూర్లలో మాస్ పీపుల్ ఉంటారు. ఉదాహరణ ఒక 60% ఉంటారు వాళ్ళే. వాళ్ళకి సంవత్సరానికి 6 నెలలకు ఒక్కసారి వస్తుంది పేమెంట్. పంట పండినప్పుడు 6 నెలలకు 1 లక్ష 2 లక్షలు పొలంకి డబ్బులు వస్తాయి. దాన్ని బెట్టింగ్లు పెట్టడం ఇట్లా మిస్గైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ డబ్బుల్లోనే వాళ్ళు పాపం లైక్ పిల్లలకు పెళ్ళిళ్ళైనా జాబులైనా ఏదైనా ఆ డబ్బుల్లోనే వాళ్ళు రైతులు. సో వాళ్ళని అస్సలు మిస్గైడ్ చేయకూడదని నేను అసలు బెట్టింగే చేయను అండ్ చేయలేదు కూడా. నిన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది 1xbet సంథింగ్ నా సమయం 45,000 ఇస్తామని వచ్చింది. నిజంగా నిన్ననే ఒక మెసేజ్ వచ్చింది మొన్న మధ్యాహ్నం. సో ఆపకుండా యూట్యూబ్ ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. యూట్యూబ్ వీడియో అంటే ఫేస్ మర్చిపోవద్దు, నా ముఖం నేను మర్చిపోవద్దు కాబట్టి అప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. 2 ఏళ్ల నుంచి సరిగ్గా వీడియోలు చేయలేదు. సో కంప్లీట్ దృక్కోణం సినిమా పైన పెట్టాను. 16 నెలల్లో ఈ సినిమా కంప్లీట్ చేశాను. అప్పుడు ఈ చిట్టిబాబు గారు ఆయన మీడియాలో కూర్చొని కళ్యాణి గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ అప్పుడు ఫస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే ఇక్కడ సినిమా తీస్తామని ఛాలెంజ్ చేశారు. చేసి చూపించా. దాన్ని మాట్లాడదాము. నువ్వు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసావు ఓకే, బట్ ఎందుకు పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, యాక్చువల్లీ సొసైటీలో జరుగుతున్నవి చూస్తున్నావు. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాము, 8 years పైన మైనర్ పిల్లలు, అది నీ వరకు వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇంకొక సెన్సేషనల్ అయింది ఇతంది ఫన్ మంత్ది, ఆ కేసు చూసే ఉంటావు. చిన్న సెన్సిటివ్ కూడా ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూస్ కూడా రియాక్ట్ అవుతున్నారు. పర్టికులర్గా దీనిపైనే వెళ్దామని నీకు ఎందుకు అనిపించింది? అంటే బిఫోర్ నువ్వేమన్నా ట్రై చేసి? నేను ఆడిషన్స్కి వెళ్ళా మేడం, ఎవరు ఇవ్వలేదు. ఉదాహరణ తర్వాత ఏదో చేయాలని అర్థమైంది. ఏ మూవీస్కి? అవి బిగ్ డిబేట్ మాట్లాడితే ప్రతి ఇప్పుడు ఈ వారంలో ఏమి ఆడిషన్స్ ఉంటే అవి వాట్సాప్లో గ్రూప్స్లో వస్తుంటాయి. బైక్ వేసుకోవడం వెళ్ళడమే ప్రతి స్టూడియోలో. ఇప్పుడు రామనాయుడు స్టూడియోలో ఒక ఆడిషన్ జరుగుతుంది, అది రామనాయుడు వాళ్ళదని అంటగడతారు మీకు మాట్లాడితే. అట్లుండదు అనమాట. ఆడ పిలిస్తే ఆడికి వెళ్ళడమే. పోతా ఉంటే అవకాశాలు ఎవరు నాకు ఇవ్వకపోగా ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం కంటెంట్ నడుస్తుంది, ఏం చేయాలని నాకు అర్థమైంది. షార్ట్ ఫిల్మ్లు చేద్దాం బాగా నడుస్తున్నాయని మొదలుపెట్టి 2 షార్ట్ ఫిల్మ్ నా పాకెట్ మనీ పెట్టి చేశా. 10,000 8,000 రిజల్ట్ వ్యూస్ 110 120 అట్లా వచ్చాయి. వ్యూస్ రాలా, డబ్బులు అయిపోయింది. ఇంకో షార్ట్ ఫిల్మ్ చేయడం ప్రొడ్యూసర్లు దొరకరు, బయట వాళ్ళు పెట్టరు కదా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా మంది తిరుగుతుంటారు, నన్ను ప్రొడ్యూస్ చేయమని తిరుగుతారు చాలా మంది. ఇప్పుడు ఉదాహరణ మనం చేయలేము. అట్లా నాకు అట్లా అర్థమైంది ఎవరు పెట్టాల డబ్బులు. తర్వాత బిత్తిరి సత్తి గారు, ఆయన బాగా కామెడీ చేస్తారు, నాకు చాలా ఇష్టం. ఆయన తెలంగాణ స్లాంగ్ మాట తీరు ఆయన. అట్లా చేద్దామని నేను అట్లా చేశా, అది నాకు సెట్ అవ్వాల. మూకీ వీడియోస్ ఉంటాయి మిస్టర్ బీను అట్లా చేద్దామని ట్రై చేశా, అవి సెట్ కాల, నాకు సెట్ కాల, కుదరలా. ఇప్పుడు ఏం ట్రెండింగ్ నడుస్తున్నాయని అన్ని నడిస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. నేను బాగా చదువుకున్నా, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. ప్రాంక్స్ అంటే నా తరహాలో ఏంటంటే చిలిపి అని అర్థము. అవి చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. నేను చేసింది తప్పు కాదు, స్క్రిప్టెడ్ నేను చేసింది. హైర్ చేసుకొని 18+ వాళ్ళని పిలిపించుకొని, 18+ అంటే పెద్దవాళ్ళని అమ్మాయిలను పిలిపించుకొని, యాక్టర్లు వాళ్ళు కూడా కృష్ణానగర్లో అవకాశాల కోసం చూసే అమ్మాయిలతో చేశాను వీడియోస్. నేనేమి ర్యాండమ్గా రోడ్డు మీద పోయి అమ్మాయిని గెలకదా గోగల. ఉదాహరణ ప్రాంక్స్ అంటే బాంబేలో హిందీలో అట్లా చేస్తారు, ఫారెన్లో కూడా ఏం చేస్తారు, బాంబులు పేల్చడం, పటాకులు పేల్చడం, సౌండ్లు బెలూన్స్ పేల్చడం, హారన్ సౌండ్ వినిపించడం, వాటర్ ప్యాకెట్స్తో కొట్టడం, అవి అన్నోన్ పర్సన్స్ అలా చేయడం, అండ్ గోస్ట్ ప్రాంక్స్ చేయడం, ఇవన్నీ. అవి నాకు నేను ఏంటంటే ఎదుటున్న వ్యక్తినే నేను అసలు చాలా డెలికేట్గా మాట్లాడతా, చాలా గౌరవం. అంత సెన్సిటివ్ నేను. నాకు నచ్చదు ప్రాంక్స్ చేయడం, ధైర్యం కూడా లేదు. ఎదుటి వాళ్ళని అంటే వాళ్ళు ఒక మాట అంటే మనం పడం, ఆ తరహా. సో వై అని నా ఓన్గా చేసుకున్న స్క్రిప్టెడ్, బట్ దానికి ప్రాంక్ అనే టైటిల్ పెట్టడం మిస్గైడ్ జరిగింది. అంతేగాని నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. అండ్ చిన్న ఉదాహరణ, 400 మంది అమ్మాయిలతో నేను వీడియోస్ చేశాను. వాళ్ళందరూ కూడా నాకు కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది నెంబర్లు లేవు. ఉదాహరణ నేను తప్పు చేస్తే ఒక్క అమ్మాయితోనే ప్రాబ్లం వస్తుంది, అబ్బాయిల లైఫ్లో ఒక లవర్తోనే చిన్న ప్రాబ్లం వస్తుంది. నేను 400 మంది వీడియో చేసాను, ఏ ప్రాబ్లం లేదు. ఇంత సినిమా చేయను నేను, ఈ పోస్టర్లు కనపడుతున్నాయి, ఇంత సినిమా నేను చేయను. నేను డిసిప్లిన్ లేకపోతే, ఐఎమ్ డిసిప్లైన్డ్, కష్టపడ్డాను. నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టించాను నాతో పనిచేసిన అమ్మాయిలకి కొంతమందికి. అండ్ నా దగ్గర 2-3 ఎడిటర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంపాదించిన డబ్బులంతా ఈ సినిమాకే పెట్టాను. కృష్ణానగర్లో ఒక 20 మంది ఆర్టిస్టులు ఇప్పుడు నాతో పాటు సినిమాలో పనిచేశారు, మెయిన్ ఆర్టిస్టులుగా ఉన్నారు. అండ్ ఒక 200 నుంచి 300 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు పెట్టి సినిమా చేశా. నాతో పాటు వాళ్ళని తీసుకెళ్తున్నా. నేను ఎదగాలనే తపన, నా కోసం డబ్బు. ఇదే డబ్బుకు నాకు ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది కాదు. ఇప్పుడు నీ డిక్షన్ బాగుంది, యాక్టివ్గా ఉన్నావు పర్సన్. హీరో క్యారెక్టర్స్ వరకు అసలు తీసి పక్కన పెట్టు. అట్లీస్ట్ ఫ్రెండ్స్ కానీ, సపోర్టింగ్ రోల్స్ కానీ ఏవైనా సరే నీకు ఇవ్వచ్చు,
టాలెంట్ ప్రకారం అవును. చూసుకుంటే టైం అదే మేడం అది కదా? ఆ, ఈ వరకు వచ్చి వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయా, కన్ఫర్మ్ అయ్యి కూడా? అట్లేం లేదు అసలు మేడం. నేను లైట్ గా ఇవ్వకపోవటం ప్రయత్నించా, పూర్తిగా ప్రయత్నించా, లైట్ గా ప్రయత్నించా. ఓకే. నేను అంటే ఎలా కొంత కొంత నీది కూడా తప్పు ఉంది అనుకోవచ్చు. దేనికి తప్పు? సక్సెస్ అయినా కదా ఇప్పుడు చేసా కదా సినిమా, దానికి తప్పని ఎందుకు అనుకుంటున్నారు? దిస్ ఇస్ ద బెస్ట్ వే. ప్రొడ్యూసర్, ఎడిటర్, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్, మ్యూజిక్ అన్ని చేసుకుని కష్టపడి సినిమా చేశా. నువ్వు ఒక్కడవే ఇవన్నీ. ఇవన్నీ నేను చేసుకున్నా, నేను వర్క్ నేర్చుకున్నా, ఇంత డబ్బులు పెట్టి అనుభవం నేర్చుకున్నా. ఐ బికమ్ బెటర్ హ్యూమన్. తప్పేముంది? ఐ డోంట్ ఫీల్ ఇట్ తప్పు. ఐ నెవర్ రిగ్రెట్. బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యా నేను. ఇంకా నేను కొంతమంది ఇప్పుడు ఇందా హానెస్ట్ చెప్తున్నా, ఇప్పుడు బైక్లో వస్తున్నా నేను, పోస్టర్లు అన్ని పట్టుకుని ఇంటర్వ్యూకి ఒక ఆవిడ మా సినిమాకి షూటింగ్కి వచ్చింది. ఆవిడ నమస్తే సార్ అన్నది. ఆమెకు పేమెంట్ ఇచ్చా, షూటింగ్ చేసింది. అది చాలా గౌరవం. ఓకే. నా సినిమా షూటింగ్ వచ్చింది ఆవిడ, అంటే హెయిర్ స్టైలిస్ట్ ఆవిడ. సో ఆమెకు పేమెంట్ ఇచ్చా, 2000 అంతా ఇచ్చా. ఆవిడ నమస్తే సార్ అని కనపడతారు, నేను గుర్తుపట్టలే ఎవరంటే మాట్లాడుతుంది. అట్లా తప్పు ఏం లేదు మేడం. ఐ ఫీల్ ప్రెటీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఒక 50, 60, 100 హెల్పింగ్ వీడియోస్ చేశాను, యూట్యూబ్లో ఉన్నాయి. వాటి గురించి మీ మీడియా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేస్తున్నావు అంటున్నారు. లేదు, చూసాం మేము, అవి కూడా చూసాం. ఎప్పుడు మీరు ఈ వీడియోస్ చేసింది ఆఫ్టర్ కరాటే కళ్యాణి గారి ఇష్యూనా, బిఫోరా? ఆఫ్టరే. కానీ ఎందుకు ఉండు, దాని వల్ల కాదు, ఆ ఇష్యూ వల్ల కాదు. కానీ విషయం ఎందుకు చేశానంటే, అప్పటికి ఒక సినిమా నాది ఆగిపోయింది, కొత్తపేట గ్రామం ఒక సినిమా అయిపోయింది. నా దగ్గర పైసలు లేవు అండ్ వీడియోలు చేసుకొని సంపాదించి ఒక స్టెబిలిటీ మోడ్లో ఉన్నప్పుడు, కొంచెం డబ్బు నా కాడ ఉన్నప్పుడు వీడియోలు మొదలు పెట్టా, ఈ హెల్పింగ్ వీడియోస్. సినిమా అసలు చేయడానికి కారణం చెప్తా, సింపుల్ స్టోరీ. ఆ హెల్పింగ్ వీడియోస్ చేస్తుంటే నా మెయిల్ కూడా హ్యాక్ అయిపోయింది, నా యూట్యూబ్ అకౌంట్, నా ఫేస్బుక్ అన్ని హ్యాక్ అయిపోయినాయి. అంటే ఒక 5,000 కమెంట్లు, 30,000 కమెంట్లు అట్లా వచ్చేటి ఒక్కొక్క వీడియోకి. ఒక హెల్పింగ్ వీడియో చేస్తే పాజిటివే. వీకర్ సెక్షన్ వీళ్ళంతా ఇవ్వు మాకివ్వు అని. వీకర్ సెక్షన్ ఎక్కువ ఉన్నారు మేడం సొసైటీలో. అంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఆశ ఎక్కువ. కష్టపడదాం, ఏదైనా చేద్దాం, లేదు ఎవరో ఇస్తారులే అని ఫాలో అయితే అని మెసేజ్ పెడితే ఇచ్చారు అనేది ఎక్కువ ఉంది. మనం ఏదో రోడ్డు ఊరికో చేస్తాం, ఏదో ఊరికే. అది చేసినప్పుడు నాకు అది కూడా ఎలా చేశారు? స్క్రిప్టెడ్ గానే చేశారా? ముందే అంటే డబ్బులు ఇచ్చి లాక్కొని అట్ట కాదు, మళ్ళీ ఇచ్చేసాం వాళ్ళకి. అట్లే స్క్రిప్ట్ రియలే మేడం. అయ్యే ముందు 1 minute కంటెంటే, హెల్పింగ్ వీడియోస్ కదా, దానికి మనం ఏం స్క్రిప్ట్ ఏం అవసరం లే, ఎవరు అబ్జెక్ట్ చేయరు హెల్పింగ్ వీడియోస్ కూడా, కాబట్టి చేశాను. అట్లా నా మెయిల్ హ్యాక్ అయ్యేంత స్థాయికి వచ్చింది. దట్ టు మనీ ఈజ్ గోయింగ్ ఆన్, యూజ్ ఏం లేదు, ఇది జరుగుతుంది. ఇంకోటి ఎక్కువ చేయాలంటే కొన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తాం. August 2nd లారీ చాప్టర్ 1 August 2nd లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. వెనకుందిలేండి. సో దాని పేరు ఏం పేరు, ఒక కంటెంట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టేజ్ కంటెంట్ ఏంటని ఆలోచిస్తామా. అట్లా ఫస్ట్ కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేసినప్పుడు ఇంకా పెద్దగా చేయాలి హెల్పింగ్ వీడియో నాకు అర్థమైంది. మొన్న ఒక పేపర్లో చదివా, ఆ రోజు నేను ఏమని చదివానంటే, ఎక్కడో గిరిజనులకి బాత్రూమ్స్ లేవు ఉదాహరణ. అంటే ఇవన్నీ మాట్లాడితే ఈ వీడియోలు చేసేవాడికి ఇంత మైండ్ ఉన్నాయని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ దట్. నేను చదువుకున్నా, యూపీఎస్సీ రాసా, సివిల్స్, ఢిల్లీకి వెళ్ళా, వాజిరంలో. ఐ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్, ప్రతి క్లారిటీ, మంచి మనిషిని నేను. కాకపోతే అలా వచ్చే యాక్టింగ్ ఫీల్డ్, అది ఎంటర్టైన్మెంట్ నేను చూస్తున్నా. అడల్ట్ అని జనాలు అంటున్నారు, దాన్ని బూత్ అని మీడియా అంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మన గిరిజనుల వరకు బాత్రూమ్ లేని విన్నా, బాత్రూములు లేవు, వాళ్ళు ఇలా వెళ్తున్నారని ఏదో ఇక్కడ చోట పేపర్లో చదివితే చూసా. వాళ్ళందరికీ పోయి మనం కట్టియాలి, చిన్న ఇల్లు రేకు షెడ్లు అయినా కట్టియాలి, వాళ్ళు చెట్ల మీద ఉంటున్నారని ఏదో విన్నా, వికారాబాద్ వాళ్ళు ఎక్కడో విన్నా. చేయండి, మన దగ్గర డబ్బు ఉండాలి, మినిమం 20 లక్షలు లేని అవ్వదు ఆ ఊరికి వెళ్ళాలంటే. 20 లక్షలు యూట్యూబ్లో యాడ్ నుంచి వస్తుంది. సో నేను వచ్చింది యాక్టర్ అవ్వాలని. అది ఎందుకు వచ్చానంటే, యాక్టర్ అవ్వాలని కూడా ఇక్కడ డబ్బు ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, అండ్ మంచి నాలెడ్జ్ ఉంది, నేర్చుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కంట్రీస్ తిరగచ్చు, కల్చర్స్ నేర్చుకోవచ్చు, ఎక్కువ మంచి మనుషులను కలవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి బుక్స్ చదవచ్చు. మంచి బుక్ చదవాలంటే ఉదాహరణ 90-80 వేలు అవుతాయి ఒక బుక్ కొనాలంటే. కొన్ని బుక్స్ ఉన్నాయి వెస్టర్న్లో, ఫిలాసఫీ, అవి చదవాలన్నా డబ్బులు కావాలి, కొనాలన్నా ఫ్రీగా దొరకవాయి. సో ఇఫ్ యూ వాంట్ లగ్జరీ లైఫ్, వర్క్ ఫర్ ఇట్, కష్టపడదానికి. అలా కష్టపడుతున్నా నేను. అందుకని నేను యువత దగ్గర నేను చేయదాదిలే, పని నేను చేసుకున్నాను, నాతో పాటు పని. ఇంకోటి నేను సాయం చేయాలని గుణం నాకు ఉంది, కాబట్టి నేను ఫస్ట్ నేను బాగుపడాలి, తర్వాత నేను పెట్టాలి. ఇంత జరుగుతున్నప్పుడు మేడం, ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాదు, యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేయడం చాలా మంది ఉన్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు కరాటే కళ్యాణ్? అసలు మిస్గైడ్ అయ్యారు, కొట్టడం వరకు ఎందుకు మిస్గైడ్ అయ్యారు మేడం. ఆమె అంటే వేరే వాళ్ళు ఎవరైనా మిస్గైడ్ చేశారు. ఇంకోటి ఆమె అనకూడదు వేరే వాళ్ళని, మనం ఎప్పుడు ట్రెండ్ లో ఉండాలనుకుంటుంటారు. ఐ డోంట్ నో, యాక్టర్లు అంతా అంతే, ఆమె తప్పు కాదు, ప్రతి ఒక్కరు అట్లే అనుకుంటారు. బిగ్ బాస్కి వెళ్ళారు ఆవిడ, తను చాలా మంచి పనులు కూడా చేశారు, ఐ అప్రిషియేట్. కొన్ని చేశారు మంచి పనులు, అంటే వెళ్ళడం, హిందుత్వం అవి మాట్లాడడం, మంచి పనులు చేశారు. కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని పిచ్చి ప్రవర్తన నాకు నచ్చల, తను చేసిన విధానం, దాన్ని ప్రజలే వ్యతిరేకించారు. సో అట్లా మంచి పనులు చేశారు, అప్రిషియేట్ హర్. ఇప్పుడు ఏమైంది? కేసు ఏమైంది? నడుస్తున్నాయి సెషన్స్, వాయిదాలు.
నేను వెళ్తున్నాను అప్పుడప్పుడు, ఆమె రావట్లే. ఏ సెషన్స్ పెట్టారు మీరు? చిన్నవి, చాలా చిన్నవి. అంటే నోటి దూల రోడ్డు మీద కొట్టుకుంటారు కదా అటాటి. నాకు సంబంధం లేదు. ఆమె మా ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి నన్ను లాగి ఇప్పుడు ఆ కోర్టుకి ఆబ్సెంట్ పెడుతుంది. ఓకే. మీరేం పెట్టలేదా? ఆపోజిట్ ఆమె నేను ఒక 5 పెట్టి ఆమె ఒక 4 పెట్టింది. ఓకే. అట్లా జరిగింది. అది పోతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది ఆగస్ట్ దీనికి 2 లారీ చాప్టర్ 1. దీనికి సంబంధించి ఎవరు మీకు మీడియేషన్ గానీ, సెటిల్మెంట్స్ గానీ, కాల్స్ ఏమి రాలేదా? ఈ అప్పుడు ఆ 3 టైంలో ఇయర్స్‌లో? చాలా వచ్చాయి మేడం. ఆ టైంలో చాలా వచ్చాయి మాట్లాడతామని. బట్ మీరు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. అంటే చాలా చిన్న విషయం. నేను చాలా చిన్నగా తీసుకుంటాను. నా గ్రోత్, నా కెరీర్, నా లైఫ్ అని నేను ఆలోచిస్తున్నా. ఎవరన్నా ఫోన్ చేసినా నేను ఎత్తను, మాట్లాడను. హ్మ్. నా పని కాదు మేడం. 4 ఏళ్లలో 2 ఏళ్ళు యూట్యూబ్, 2 ఏళ్ళు సినిమా చేశా. డబ్బులు సంపాదించా, సినిమా కూడా చేశా. అంటే నేను ఎంత డెడికేటెడ్‌గా నా వర్క్ పరంగా ఉంటే నేను ఇంత చేయగలను. ఈజీ కాదు. అంత ఈజీ కాదు చేయడం. హ్మ్. సో అట్లా మేడం. ఆగస్ట్ 2 ఈ మూవీ రిలీజ్ అవును అవుతుంది. మేడం. ఈ లారీ చాప్టర్ 1 అనే మూవీకి అసలు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలా. రేపు అయిద్ది మేడం. జస్ట్ ఇంకా చెప్తాను. 20 రోజులు ఉంది. ట్రైలర్ అందుకని కూడా రిలీజ్ అవ్వలా. ఆ. ఒక 3 సాంగ్స్ ఏమో అవుట్ అయ్యాయి. విన్నారా సాంగ్స్? ఒక ఐటమ్ సాంగ్, ఒక 2 సాంగ్స్. అవును 3. ఆ మ్యూజిక్ కూడా మీరేనా? మ్యూజిక్ కూడా నేనే మేడం. కంపోజిషన్ అవును, నేను గానివ్వండి, మొత్తం నేనే. డైరెక్షన్ అవును. గానివ్వండి, కంప్లీట్ గా. అంతేగా అసలు నేను. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అయింది 2 కోట్లు అయింది మేడం. ఓవరాల్ గా? 1,90,00,000 దరిదాపు 2 కోట్లు. 1 crore ఉందన్నారు. మిగతావి ఏం చేశారు? కొన్ని సేవింగ్స్ 1 crore 130 దాకా వచ్చింది ఫేస్బుక్, యూట్యూబ్. కొన్ని సేవింగ్స్ అప్పటికి ఈనడం మళ్ళీ కొంచెం సంపాదించాను. ఆ వీడియోలు మళ్ళీ కొన్ని చేస్తున్నాను అప్పుడప్పుడు. మళ్ళీ కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేశాను. వాటిల్లో పోయింది ఒక 2-3 లక్షలు హెల్పింగ్ చేశాను. నేను వీడియోస్ 2-3 లక్షల రూపాయలు చేశాను. కొన్ని వీడియోలు తీసాను, కొన్ని తీలా.